అసలు నేను మీకు ఏం క్యాన్సర్ అటాక్ అయిందా ఏం అటాక్ అయిందా ఏం అర్థం కాలేదు. ఏందమ్మా ఇంట్లో ఇచ్చినామంటే నాకు సడన్ గా ఇట్లా అయింది సార్, నాకు మాట్లాడడానికి వస్తలేదు, మాటలు కూడా స్పష్టంగా వస్తలేవు. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. ఏమైందమ్మా అని వాళ్ళ కూతురు అంటే 15 days అవుతుంది, అసలు ఏం ఇట్లా అర్థమైతే లేదు మాకు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంఆర్ఐ చేసిండు, అన్ని టెస్టులు చేసిండు, మెడిసిన్ రాసిండ్రు. అవి ఏం పని చేస్తారు, వేసుకుంటే ఇంకా ఎక్కువైతున్నాయి, పెయ్యంత మంటలు వేస్తున్నాయి కానీ ఏం తక్కువ కావట్లేదు అని చెప్తే నేనేం చేసిన, రిపోర్ట్స్ చూసి భయపడి హైదరాబాద్ హాస్పిటల్కి నేను ఎండీకి పంపించిన, ఇక్కడ సంగారెడ్డిలో ఇది 2 హాస్పిటల్స్కి పంపించిన. ఆమెకు కంపల్సరీ సర్జరీ కావాలి, సర్జరీ అయితే తప్ప ఆమె అసలు ఎట్టి పరిస్థితిలో నడవదు, సెట్ కాదని చెప్పి నేను భయపడి ఎందుకైనా మంచిది అని చెప్పేసి గోకుల్ హాస్పిటల్కి పంపించిన. ఒక 3 days ఉంచుతున్నారు వాళ్ళు, ఒక 10% అట్లా జస్ట్ కొద్దిగా నడుస్తుంది అంతేగాని ఏ మాత్రం మార్పు అయితే అంత ఏం లేదు. సరే ఇది అంతా కాదమ్మా, మీరు డిశ్చార్జ్ చేసుకుని వచ్చేసారు ఇంటికి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మనకి క్యూర్సెల్ ఇచ్చిన. మార్నింగ్ ఈవినింగ్ 2 times 10 days వాడుకున్నామ్మా. 10 days తర్వాత నా దగ్గరికి రాకుంటే 10 days తర్వాత రావాలి, మీరు ఎట్లుందో నాకు చెప్పాలని చెప్పి 10 days 8 రోజులకే వాళ్ళ కూతురు మళ్ళీ కూతురు రాలే, ఒక్కతే నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళ కూతురు పట్టుకోలే, వెనుక వచ్చింది కానీ వట్టి వచ్చింది, కానీ ఆమె మంచి అంత ముందు ఎట్లా వచ్చిందో అంత అద్భుతంగా నడుచుకుంటూ వచ్చింది. మాట కూడా స్పష్టంగా క్లియర్, అంత ముందు ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడుతుంది. నాకు ఈ మందులు ఏం పని చేయలేదు, ఇవన్నీ ఎక్కడన్నా పెంటలో వస్తావా ఎవరికైనా ఇస్తావా అని ఆడ వాడేసి మళ్ళీ ఏదో ఎక్కువ ఇంకో ప్యాకెట్ తీసుకొని పోయింది. అంత అప్పుడు నాకు నమ్మకం అనేది నాకు వచ్చింది, నేను కూడా వాడడం స్టార్ట్ చేసిన. నాకు ఒక 6 years అవుతుంది బీపీ స్టార్ట్ అయింది. బీపీ ట్యాబ్లెట్ బంద్ చేసిన, కంప్లీట్గా బంద్ చేసి ఓన్లీ క్యూర్సెల్ ఒకటే వేస్తున్నా మార్నింగ్. ఆ బీపీ ట్యాబ్లెట్ వాడినప్పుడు కూడా ఏదో బ్రెయిన్లో కొద్దిగా లైట్గా ఏదో చీమలు వాడినట్టు, ఏదో వైబ్రేషన్స్ అట్లా అవుతుండే. ఇప్పుడు అసలు ఆ ట్యాబ్లెట్ లేదు, ఓన్లీ క్యూర్సెల్ వేస్తున్నా, బీపీ కంప్లీట్ నార్మల్. ఈ వైబ్రేషన్ కానీ ఈ పార్లెట్ కానీ అంతా వెళ్తుంది. నాకు 100% బ్రహ్మాండంగా పనిచేసింది. నాకు రీసెంట్లీ ఒక పేషెంట్కి, ఇంకో పేషెంట్కి 45 years అయినా కూడా నడిస్తే దమ్ము రావడం, ఏదైనా చిన్న పని చేస్తే దమ్ము రావడం అట్లా ఉంటే నాకు ఇట్లా అవుతుంది. అంటే నీకు ఈ మెడిసిన్స్ ఎవ్వి పనిచేయాయి, ఇది వాడుకున్న మీద నమ్మకంతో 3,000 రూపాయలు ఇది ఒక్కటి చూడు, నువ్వు పోతే పోయినాయి అనుకో, ఒకవేళ పని చేస్తే కంటిన్యూగా వాడుకో అని చెప్పిన. నీ మాట మీద తీసుకోకపోతాను. అప్పుడే బ్యాంకుకి పోయి డబ్బులు తీసుకొని పోయిండు. 5 daysకి ఈ రోజు వచ్చింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. డాక్టర్ నువ్వు ఎంత నమ్మకం ఇచ్చినావో అది అంతకంటే ఇంకెక్కువ నమ్మకంగా పనిచేస్తుంది. అది నేను ఇది కాదు ఇంకా 4 అయినా వాడతా, బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నేను ప్రతి పేషెంట్ కూడా ఈ మెడిసిన్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్, థైరాయిడ్, గైనిక్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి కూడా నేను దీన్ని సజెషన్ చేస్తున్నా. రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. మనం ధైర్యంగా కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, వాళ్ళ నుంచి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. మనం థ్యాంక్ యూ వెరీ మచ్. మా జీవితం నేను రాను బాబు, నన్ను ఎందుకు గెలుపుతున్నాను, నేను రాననే వ్యక్తి అసలు రాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ పరంగా కానీ ఇంకేమంటారు, రియల్ ఎస్టేట్ బాగా చేస్తాడు, హోటల్ ఉంది, వే బ్రిడ్జ్ ఉంది, చాలా పెద్దది, చాలా పెద్ద మొత్తంలో కష్టపడతాడు, హార్డ్ వర్కర్, సంపాదిస్తాడు సార్ నెలకు 4-5 లక్షలు. ఇప్పుడు కూడా ప్రజెంట్ సంపాదించే సత్తా ఉన్న వ్యక్తే. ఆయనకు దేవుడు అట్లా సపోర్ట్ చేస్తున్నాడు. సో బ్యాడ్ ఏంటంటే 38 years మా అత్త, ఆమెకు ఈ జబ్బు రావడం, ఈ క్యాన్సర్ అనేది రావడం చాలా దురదృష్టకరం. ఆయన ఊహించలేదు, ఒకటే అనుకున్నాడు, 10 లక్షలు అయినాయి, ఖర్చు పెట్టిండు. యశోద మల్టీ స్పెషాలిటీ సికింద్రాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగిన తర్వాత 15 days తర్వాత సార్ రిపోర్ట్స్ వచ్చినాయి, ల్యాబ్ పంపించారు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పిలిచినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. నేను అటెండ్ అయినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, గుండె నిబ్బరం చేసుకోండమ్మా, నేను చెప్పే వార్త మీరు వింటే భయపడి ఉండొచ్చు అని ఒక మాటని. 3 to 6 months కంటే ఎక్కువ బతుకారు. 4th stage ఉంది క్యాన్సర్. నేను ఇచ్చే మెడిసిన్ వాళ్ళు మీరు రెగ్యులర్గా వాడితే 6 నెలలు, భయపడితే 3 నెలలు, అయ్యో అని అంటే ఎప్పుడైనా ఏం కావచ్చు అని చెప్పడం జరిగింది. ఇక చుట్టాలందరూ పోవడం, అరసుకరావడం, మా అత్త మనం అరుసుకొస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఏవో పండ్లో పొలాల్లో తీసుకొని పోతారు. ఓదారుస్తారు ఏమనంటే, అయ్యో నీకు ఈ వయసులోకి ఇది వచ్చిందా, ఏం దేవజామని అమ్మ, అసలు ఎవరికి లేదు ఫ్యామిలీలో, ఇంత దరిద్రం ఏంది, ఇంత చిన్న వయసులో ఇది రావడం ఏందని చెప్పేసి ఆమె ఇంకా జర బాధ పెట్టి ఏడిపించినటువంటి సందర్భాలు. ఆ సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. ఇక మా అత్తమ్మ, మా మామకి అప్పగింతలు, ఒకతే కూతురు,
ఒకతే అమ్మాయి అప్పగింత చేయడం మళ్ళీ పెళ్లి చేసుకో పాపని ఇంకెవరికో దత్తతి వాళ్ళ రిలేషన్లో వాళ్ళ అన్నయ్యకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె చెప్పి అది చేయడం జరిగింది. సో నేను ఒక రోజు పోయి ధైర్యం చెప్పిన మా అత్తకి, బీరంగూడలో ఉన్నారు మా చిన్నమ్మ దగ్గర, ఆమెకు ధైర్యం చెప్పిన 100 ఏళ్ళ జీవితం అత్తని ఇది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, డాక్టర్ ఇదో చెప్పి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ముక్కుబాలరెడ్డి సార్ గారు సంగారెడ్డి మీటింగ్ వచ్చిన తర్వాత సార్ చెప్పింది పూర్తిగా నమ్మి 100% నీకు సాధ్యమవుతుంది ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడితే అని చెప్పేసి నమ్మకంగా 3 సెట్లు తీసుకొని మా అత్తకు 5 డేస్ ఒక్కొక్కటి 5 డేస్ తర్వాత 2 ప్యాకెట్లు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఎగ్జాక్ట్లీ 17th 17వ రోజు బాడీలో ఉన్న ఒకటి కాదు మేడం 6 క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి వాష్రూమ్ లో బయటకు వచ్చినటువంటి సందర్భం. ఎంత అద్భుతం అంటే ప్రజెంట్ కూడా స్టిల్ మా మామ ఎవ్రీ మంత్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ తీసుకెళ్తారు మా అత్తను. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, డబ్బులు ఉన్నాయి పెట్టడానికి వెనకపోడు, కానీ భయం ఏంటంటే దీనివల్ల పూర్తిగా నయం అవుతుందో కాదన్న ఒక అపనమ్మకం. అంటే ఆయనది కాదు, చుట్టాల్లో ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ఆయన మళ్ళీ ఎవ్రీ మంత్ తీసుకెళ్తున్నాడు కీమోథెరపీ చేస్తున్నాడు. నాకు తెలియదు పూర్తిగా. నేను ఇన్న విషయం ఏంటంటే 100లో 80% కీమోథెరపీ చేస్తే ఒక 1 వీక్ వరకు బెడ్ నుంచి పైకి లేవరట. అంత భయంకరంగా ఉండదట, బాడీని అంతా మెత్తగా చేస్తుంది. అలాంటి మా అత్త కీమోథెరపీ చేసిన ½ an hour తర్వాత లేచి హ్యాపీగా నడుచుకుంటూ వస్తే డాక్టర్ ఏంటమ్మా నీకు ఇంత ఎనర్జీ, చుట్టూపోతాడు, ఒక్క వెంటనే కూడా ఊడట్లేదు సార్, అంత అద్భుతం మీకు. సో దానిలాగానే మాణిక్ రెడ్డి సార్ వచ్చి చోడకూరు, మా జాఫర్ భాయ్ అన్నాడు, చోడకూరులో 82 years ఇష్టన్న కండక్టర్ వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ 5th స్టేజ్ క్యాన్సర్ సార్ అని, నోటి క్యాన్సర్. ఇదంతా పోయి మొత్తం చీము రక్తం కారడం, తినే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి సింగిల్ ప్యాకెట్ ఇచ్చిన సార్. ఎవరి ద్వారా? ఒక ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ రెడ్డి అని ఉంటాడు, ఆయన ద్వారా ఇచ్చిన. 1 week 10 days వాడారు. ఆ భర్త భార్య వాళ్ళిద్దరు కొడుకుకు కోడలకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్లస్ ఆయనకు ఆ స్టేజ్ లో పడుకునే ఉన్నాడు మంచం మీద. 7 రోజులు వేయడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది, చీము రక్తం కారడం బంద్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాకెట్ కావాలని అడిగారు. మా బావ అన్నాడు, ఏంటి బావ ఎట్లుంది ఆయనకని అడిగితే, రేపు మా పంటరప్ప నువ్వేం ప్రొడక్ట్ ఇచ్చినవేమో, మేము చచ్చిపోతే దీనివల్ల చచ్చిపోయి అదో పెద్ద దిమాగ్ ఖరాబు, నేను రాను నేను చేయ అన్నట్టు మాట్లాడిండు. రీసెంట్ 4 రోజుల క్రితం సార్ ఫోన్ చేసి ఆయన రవీందర్ రెడ్డి, పోయా నువ్వు తెచ్చింది బాగా పనిచేస్తుందట, ఇంకొకటి తెచ్చి నాకైతే పైసలు ఇవ్వడు, నీకైతే ఇస్తాడు, నువ్వు ఆయన వాడుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న నాకు 3 సెట్లు కావాలి, ఏదో 3 కొంటే 3 ఫ్రీ అంట కదా అని చెప్పేసి అడిగింది సార్ 3 days బ్యాక్. అంత అద్భుతమైన రిజల్ట్. నేను ఒకటే ఫిక్స్ అయినా సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది చిన్న స్లోగన్, నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం అన్నట్టుగా మనందరం కలిస్తే ఒక అద్భుతాన్ని సృష్టించచ్చు సార్. ఇది నిజంగా అద్భుతమే మిరాకిల్. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అత్తకు వచ్చిన రిజల్ట్ తర్వాత మా అమ్మకు, మా నాన్నకు, మా ఆవిడకు బీపీ ప్లస్ థైరాయిడ్ ప్లస్ మొహం మీద నల్లటి మచ్చలు ఉంటాయి, ఈ 3 క్లియర్ అయినాయి సార్. అంతకంటే అద్భుతమైన రిజల్ట్ గైనిక్ ప్రాబ్లం సార్, అత్యద్భుతం అది. మా నాన్న సాయంత్రం ఒక కళ్ళు సీసా తాగుతాడు, ఆయన పిన్న అలవాటు, పెద్ద మనిషి కాబట్టి. ఆ తాగడం వల్ల కాళ్ళు బాగా నరాల వీక్నెస్, నరాల వల్ల ఉబ్బుతాయి కాళ్ళు. ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఉబ్బడం మొత్తం పూర్తిగా తగ్గిపోయి జనాల్లో కట్టెపట్టుకొని నడుచుకోడు. సింగిల్ గా నడిస్తే జనాలు చూస్తారు, ఓ పటేలా ఏమే నువ్వు కట్టెపట్టుకో కూడా నడుస్తున్నావు, ఇంత మంచిగా ఏం వాడుతున్నావు, నీ కొడుకు ఏమి ఇచ్చిండు అని. ఇది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు కలిగించినప్పుడు చాలా ఒకటి ఉంది కదా సామెత, మా అయ్యట్లా నడుస్తే నేను రివర్స్ నాకు అనిపించింది సార్. అట్లా ఎంత అద్భుతం అంటే ఆయన ఇప్పుడు పెన్షన్ 2000 వస్తుంది, 2000 నేను ఇస్తా బిడ్డ, నాకు ఒక ప్యాకెట్ తెచ్చిరా నాయన అనే స్టేజ్కి వచ్చింది సార్. అంతే అద్భుతం ఇది. సూపర్, థ్యాంక్ యూ.